వాక్యానికి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడే మనము మన కుటుంబంలో గాని మనలో గాని దేవుని యొక్క ఏముంటది, అన్నీ ఉంటాయి. మొదటగా ఏమడుతుంది దేవుడు? మొదట చెప్పాలి, నా నీతిని నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలంటే కార్లు, బంగ్లాలు, విమానాలు కాదు, ఆయన రాజ్య వారసుగా ఉండటానికి మనకు అవకాశాన్ని కల్పిస్తాడు. దేవుడు తిండికే చంపుడు కదా, మనుషుల్లో చంపుతాడా? ఏం చంపుతాడు? కాబట్టి మొదట ఏం చేయాలి మనము? ఆయన నీతి, ఆయన రాజ్యమును మనం వెతకాలంట ముందు. కాబట్టి ఇక్కడ అబ్రహేముడు ఆయన మాటకు, ఆయన పిలుపుకు ఆయన లోబడిండు. కాబట్టి ఈ రోజు మనం అబ్రహాము గురించి గొప్పగా చెప్పుకోవటానికి అవకాశం కలిగింది. ఆదాము ఏం చేసిండో మాటకు లోబడలే, అవలోబడలే, వాళ్ళు లోబడలేదు. కాబట్టి మనం వాళ్ళని ఇప్పుడు ఏమయ్యారు, వాళ్ళ గురించి ఎలా చెప్పుకుంటున్నాం? పాపం తెచ్చినటువంటి వారిగా మనం చూస్తాము. అయితే ఇక్కడ విశ్వాసానికి, నమ్మకానికి ఒక నిదర్శనటువంటి ఏందమ్మా చెప్పండి, చెప్పింది కరెక్టే, అబ్రహాముగా మనం చూస్తాము. కాబట్టి అలాగా మనం ఏం చేయాలంటే మనము విన్నటువంటి వాక్యం ఎప్పుడు, అందుకే వాక్యం అంటే ఎవరు? అయితే మనం ఆయన మాట వింటుండడం ఏం లేదా? అంతేనా? ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? మీరు చెప్పినట్టే. అయితే దేవుడు చెప్పినటువంటి మాట మనం వినలేదంటే ఎవరి దగ్గర పొరపాటు జరుగుతుంది? చెప్పేవాడి దగ్గర జరగదు. ఎందుకు? చెప్పేది నేను కాదు, నేను చెప్తున్నా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలు చెప్పేవాడిని మాత్రమే. కాబట్టి చెప్పే మాటలన్నీ కూడా మన ద్వారా, దేవుడు నా ద్వారా మందరితో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు దేవునివి. ఆ మాటలు మనం వినలేదంటే మనము ఏమి అనుకోవాలి మనము, అంతేనా? కాబట్టి అలాగ ఉండకూడదు. ఎందుకంటే సమయము సద్వినియోగం చేసుకొని ఉండాలి. అబ్రహాము, దేవుడా నాకు ఒక నెల టైం అని అడిగిండా? ఒక వారం టైం అడిగిండా? ఇదిగో ఎమ్మంటే వెళ్ళిపోయినాడు. అలా ఉండాలి. నువ్వు ఇన్నటి వాక్యం, ఇదిగో నా స్థితి ఏంటిది, నేను దేవుడికి దూరంగా ఉన్నానా, దగ్గరగా ఉన్నానా, ఇంకా దగ్గర కావాలంటే ఏం చేయాలి అని మనం ఏం చేయాలంటే దేవుడిలోనికి రావడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎవరి రక్షణ వారిదే. ఏంటిది? ఎవరి రక్షణ వారిదే, ఎవరి ఆశీర్వాదాలు వారియే. నా ఆశీర్వాదము బేబీకి రాదు, బేబీ పనులకు ఆశ నాకు రావు. ఒకవేళ నేను పోతే నేను చేసిన పాపుణ్యాలు వాళ్ళు చేసిన అంతే. అయితే మనము సమయాలు సత్యం చేసుకొని ఎమ్మటే మారడానికి మనం ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ప్రయత్నం చేస్తే ప్రయత్నమే పోతుంది. అది గోల్ కొట్టాలి అంతే, ప్రయత్నాలు వేరు. మనము ప్రయత్నం అనేది అది వేరు. ప్రయత్నం అంటే ఏంటిది? సిద్ధపడటానికి ముందు ఒక అడుగు అంతే. సరే, మనం కూడా ప్రయత్నం చేస్తే సెట్ ఎక్కడానికి అనుకుంటారు. నేను ఎక్కుతాను అని ఎక్కాలి. నీకు శక్తి ఎక్కడానికి వస్తుంది కదా, నీకు మరి ప్రయత్నం ఎందుకు నీకు? అంతేనా? రాని ప్రయత్నం